Good morning to all of you. And yesterday class lo the basic terminology of graphs గురించి మనము కొన్ని terms నేర్చుకున్నాం. And again the remaining terms also, there are so many terms we have to gain the knowledge about the graphs. అందులో next topic is nothing but the incidence. ఇన్సిడెన్స్ అంటే ఏంటి అంటే ఇన్ అన్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్లో ఎడ్జ్ బిట్వీన్ v1 v2 ఈజ్ ద ఇన్సిడెంట్ ఆన్ నోడ్ v1 v2. అంటే ఇక్కడ చూడండి v1 ఇన్సిడెంట్ e1 v2 అవుతుంది అన్నమాట. సో కాబట్టి ఈ v1 అనే వర్టిసెస్ v2 అనే వర్టిసెస్ కి మధ్యలో e1 అనే ఎడ్జ్ ఉంది అనేది రిప్రజెంట్ చేస్తే అప్పుడు దాన్ని మనం ఇన్సిడెన్స్ గా చెప్తాం అన్నమాట. So ఇది undirected graph కాబట్టి in an undirected graph the edge between v1 and v2 is incident on node v1 and v2. దాన్ని v1 e1 e2 అని రాస్తాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వాక్ అంటే ఏంటి అని అంటే ఏ వాక్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ ఫైనైట్ ఆల్టర్నేటింగ్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్టిసెస్ అండ్ ఎడ్జెస్ beginning and ending with vertices such that each edge is incident with the vertices proceeding to following it. అంటే ఇక్కడ మొదలయ్యి మనం ఎలా అయితే వెళ్తున్నామో దట్ ఈస్ నథింగ్ బట్ ద వాక్. సో ఏ వాక్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఏ ఫైనైట్ ఆల్టరింగ్ సీక్వెన్స్ ఆఫ్ vertices and edges beginning and ending with vertices. సో ఇక్కడ నుంచి మొదలయ్యి లేదంటే ఇటు నుంచి మొదలయ్యి ఇట్లా వచ్చి ఇక్కడికి వస్తే అప్పుడు దాన్ని వాక్ అంటాం. అయితే క్లోజ్డ్ వాక్ ఏంటి అంటే ఏ వాక్ విచ్ ఈస్ టు బిగిన్ అండ్ ఎండ్ ఎట్ ద సేమ్ వర్టెక్స్ ఇట్ కాల్ ద క్లోజ్డ్ వాక్. సో ఇక్కడ v1 దగ్గర స్టార్ట్ అయ్యి ఇట్లా వచ్చినా మళ్ళీ v1 దగ్గర ఎండ్ అయితే దట్ ఈస్ కాల్ ద క్లోజ్డ్ వాక్. అదర్వైజ్ ఇట్ ఈస్ కాల్ ద ఓపెన్ వాక్ అవుతుంది అనమాట. సో ఇఫ్ e1 అనేది నథింగ్ బట్ ద ఎడ్జ్ అండ్ e2 అనేది నథింగ్ బట్ ద ఎడ్జ్ అండ్ e3 అండ్ e4 ఆర్ ద ఎడ్జెస్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ v1 v2 v3 అండ్ v4 ఆర్ ద నథింగ్ బట్ ద వర్టిసెస్. సో కాబట్టి ఇక్కడ చూడండి ఇఫ్ e1 e2 e3 అండ్ e4 ఆర్ ద ఎడ్జెస్ అండ్ వర్టిసెస్ ఆర్ v1 v2 v2 v4 v4 v3 అండ్ v3 v1. ఎలా ఇచ్చారు ఇది? సో v1 కి v2 కి మధ్యలో e1 అనే ఎడ్జ్ ఉంది అండ్ v2 కి v4 కి మధ్యలో e2 ఎడ్జ్ ఉంది అండ్ v4 కి v3 కి మధ్యలో e3 ఎడ్జ్ ఉంది అండ్ v3 కి v1 కి మధ్యలో e4 అనే ఎడ్జ్ ఉంది. కాబట్టి మనం దాన్ని ఇందాక మనం ఇన్సిడెంట్ రాస్తామని అన్నాం చూసారా. సో దానిలో క్లోజ్డ్ వాక్లో ఎలా వస్తుందో చూడండి. v1 e1 v2 v1 e1 v2 e2 v4 e3 e2 v4 e3 and v3 e4 and v1. This is the closed walk array called circuit అని కూడా మనం రాస్తాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద క్లోజ్డ్ వాక్ ఆఫ్ దిస్ గ్రాఫ్. ఈ గ్రాఫ్ కి క్లోజ్డ్ వాక్ గా మనం చూపిస్తాం. కాబట్టి ఓపెన్ వాక్ అంటే ఏంటి, క్లోజ్డ్ వాక్ అంటే ఏంటి, దానికి సర్క్యూట్ ఏం రాస్తాము, ఇది మనం ఇక్కడ నేర్చుకుంటున్నది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద పాత్. సో పాత్ లో ఏమని చెప్తాము, an open walk in which no vertex appears more than once is called the path. ఓపెన్ వాక్ అయి ఉండాలి, అందులో వర్టెక్స్ అపియర్స్ మోర్ దాన్ వన్స్ ఈజ్ కాల్డ్. సో ఇక్కడ ఏ వర్టెక్స్ కూడా మోర్ దాన్ వన్స్ అపియర్ అవ్వలేదు. సో v1 v2 v3. సో కాబట్టి ఏ ఓపెన్ వర్క్ ఇన్ విచ్ నో వర్టెక్స్ అపియర్స్ మోర్ దాన్ వన్స్ ఈజ్ కాల్డ్ ఏ పాత్. సో దిస్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద path. If e2 and e1 and e2 be the two edges between the pairs of vertices v1 and v3 and v1 and v2 respectively, then path enti anante v3 e1 v1 e2 v2 is the path annamata. Anni okkokasare vastundi. That is the path. ఓకే. సో కాబట్టి ఇక్కడ మనం పాత్ని అలా
అయితే లెంగ్త్ ఆఫ్ ద పాత్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అని అంటే, సో నంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఇన్ ఎ పాత్ ఈస్ కాల్డ్ ద లెంగ్త్. అంటే ఈ రెండింటి మధ్యలో ఎంత లెంగ్త్ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేస్తే, ఇక్కడ చూడండి దీనిలో 1 2 3 కాబట్టి దీని యొక్క లెంగ్త్ ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ ఎడ్జెస్. నంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి ద నంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఇన్ అ పాత్ ఈస్ కాల్డ్ ద లెంగ్త్ ఆఫ్ దట్ పాత్. కాబట్టి లెంగ్త్ ఆఫ్ ద పాత్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో దీనికి వచ్చేటప్పటికి లెంగ్త్ ఆఫ్ ద పాత్ ఎంత అవుతుంది? ఓన్లీ 2 ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి 2 అవుతుంది, దీనిలో 3 అవుతుంది. సో నంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఇన్ ద పాత్ ఈజ్ కాల్డ్ ద లెంగ్త్ ఆఫ్ ద పాత్ గా చెప్తాము. సో దాన్ని బట్టి మనం పాత్స్ ఎన్ని ఉంటే దాన్ని లెంగ్త్ ఆఫ్ ద పాత్ గా చెప్తాం అన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ సర్క్యూట్. సో ఇందాక ఆల్రెడీ సర్క్యూట్ ని గురించి చూసాం. ఏ క్లోజ్డ్ వాక్ ఇన్ విచ్ నో వర్టెక్స్ appears more than once is called a circuit annam. A circuit having 3 vertices and 3 edges kanaka unnayi anukondi, so this one is nothing but a circuit ga manam specify chestam annamata. And next manaki graphs lo, and there is a subgraphs also. A graph S is said to be a subgraph of a graph G if all vertices and all the edges of S are in G. సో అన్ని వర్టిసెస్ అన్ని ఎడ్జెస్ కూడా ఈ G అనే దానిలో ఉన్నట్లయితే అప్పుడు ఇక్కడ ఏదైతే మనం దాన్ని చెప్తున్నామో ఆ గ్రాఫ్ ఈజ్ ద సబ్ గ్రాఫ్ ఆఫ్ ద G అని చెప్తాం అనమాట. సో అంటే ఇప్పుడు సపోజ్ దీన్ని S అన్నాం, గ్రాఫ్ ఈ S ఈజ్ సెడ్ టు బి సబ్ గ్రాఫ్ ఆఫ్ G. ఇది G, ఇది సబ్ గ్రాఫ్. దీనిలో ఉన్న వర్టిసెస్ ఎడ్జెస్ దీనిలో ఉంటే అప్పుడు దాన్ని సబ్ గ్రాఫ్ గా చెప్తాం. అండ్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ S హ్యాస్ ద సేమ్ ఎండ్ వర్టిసెస్ ఇన్ S అండ్ G. సో కాబట్టి ఏ సబ్ గ్రాఫ్ ఆఫ్ G ఈజ్ ఏ గ్రాఫ్ G సచ్ దట్ VG అండ్ EG తీసుకున్నట్లయితే, అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక మీరు చూసినట్లయితే ఇదిగోండి ఇక్కడ చూడండి ఏముంది, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద 0 వర్టెక్స్. ఈ 0 వర్టెక్స్ ఇందులో ఉంది కాబట్టి దిస్ వన్ ఈజ్ ద సబ్ గ్రాఫ్ ఆఫ్ దిస్ వన్. అండ్ 0 1 2, సో ఈ ఎడ్జెస్ ఉన్నాయి, ఈ వర్టిసెస్ ఉన్నాయి కాబట్టి దిస్ వన్ ఈజ్ ద సబ్ గ్రాఫ్ ఆఫ్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ ఈ పార్ట్ తీసుకుంటే ఈ పార్ట్ లో కూడా 1 3 2, సో సేమ్ నోడ్స్ అండ్ ఎడ్జెస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ద సబ్ గ్రాఫ్. అండ్ ఇక్కడ కూడా తీసుకోండి, ఈ రెండు తప్ప మిగిలినవన్నీ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి దిస్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద సబ్ గ్రాఫ్. సో అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాము, ఏ గ్రాఫ్ ఈజ్ S ఈజ్ సెడ్ టు బి subgraph of a graph if all the vertices and all the edges of S are in G. అన్ని vertices అంటే ఇక్కడ ఇందులో ఉన్న అన్ని vertices అన్ని edges ఇందులో కూడా ఉంటే then this one is the subgraph of this one అని మనం చెప్తున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి కనెక్టెడ్ గ్రాఫ్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి a graph G is said to be connected if there is at least one path between every pair of vertices. అన్నిటికీ చూడండి ఒక పాత్ ఉంది, బట్ దీనికి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక పాత్ లేదు కాబట్టి ఇది కనెక్టెడ్ గ్రాఫ్ కాదు. దిస్ ఈస్ ద కనెక్టెడ్ గ్రాఫ్. ఈ కనెక్టెడ్ గ్రాఫ్ ని ఏమని డిఫైన్ చేస్తున్నాము, సెడ్ టు బి కనెక్టెడ్ ఇఫ్ దేర్ ఈజ్ అట్ లీస్ట్ వన్ పాత్ బిట్వీన్ ఎవ్రీ పెయిర్ ఆఫ్ ద వర్టిసెస్ ఇన్ G. ఎవ్రీ పెయిర్ ఆఫ్ వర్టిసెస్ ఈ G అనే గ్రాఫ్ లో ఎవ్రీ పెయిర్ ఆఫ్ వర్టిసెస్ కి అట్లీస్ట్ వన్ పాత్ అన్నా ఉంది. సో దీనికి 3 పాత్లు ఉన్నాయి, అండ్ దీనికి 2 పాత్లు ఉన్నాయి, దీనికి 2 పాత్లు ఉన్నాయి, దీనికి ఒక పాత్ ఉంది. కాబట్టి ఎవ్రీ వర్టిసెస్ కి అట్లీస్ట్ వన్ పాత్ అన్నా ఉంటే దాన్ని కనెక్టెడ్ గా మనం చెప్తాము. అండ్ ఈ G అనే గ్రాఫ్ మొత్తంలో ఈ వర్టిసెస్ కి అసలు ఒక పాత్ కూడా లేదు కాబట్టి దిస్ వన్ ఈజ్ ద డిస్కనెక్టెడ్ గ్రాఫ్ అని చెప్తాం. సో ఎప్పుడైతే వన్ పాత్ అయితే లేదో ద ఫాలోస్ అదర్వైజ్ కండిషన్, కాబట్టి అదర్వైజ్ G ఈజ్ డిస్కనెక్టెడ్. సో ద గ్రాఫ్ ఈజ్ డిస్కనెక్టెడ్ బికాస్ ద వర్టెక్స్ V ఈజ్ నాట్ కనెక్టెడ్ విత్ ద అదర్ వర్టెక్సెస్ ఆఫ్ ద గ్రాఫ్. ఈ మిగిలిన వర్టిసెస్ కి ఇది ఎక్కడ కూడా ఏ ఒక్క లైన్ తో కూడా కలవలేదు. మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కలిపినా దట్ ఈస్ ద కనెక్టెడ్ అయిపోద్ది, దీన్ని తీసుకెళ్ళి ఇటు కలిపినా కనెక్టెడ్ అయిపోద్ది, దీన్ని తీసుకొచ్చి ఇటు కలిపినా కనెక్టెడ్ అయిపోతుంది. అది ఏ ఒక్క పాత్ తో ఏ ఒక్క నోడ్ ని వర్టిసెస్ ని కలిసినా కూడా అది కనెక్టెడ్ గ్రాఫ్ అవుతుంది. కానీ అది ఏ నోడ్ ని ఏ వర్టిసెస్ ని కలవలేదు కాబట్టి దట్ ఈస్ ద డిస్కనెక్టెడ్ గ్రాఫ్ గా మనం చెప్తున్నాము. ఓకే, దిస్ ఇస్ ద terminology behind the
కనెక్టెడ్ గ్రాఫ్ అండ్ డిస్కనెక్టెడ్ గ్రాఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ డిగ్రీ గురించి కూడా మనం నేర్చుకున్నాము. అండ్ డిగ్రీలోకి వచ్చేటప్పటికి ఇన్ అన్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్లో కనుక తీసుకుంటే నంబర్ ఆఫ్ ఎడ్జెస్ కనెక్టెడ్ టు ఎ నోడ్ ఈజ్ కాల్డ్ ద డిగ్రీ ఆఫ్ ద నోడ్. సో కాబట్టి ఎన్ని వచ్చినాయి, దీని డిగ్రీ ఎంత చెప్పండి, దీని డిగ్రీ ఎంత? ఇది డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి దీనికి ఎన్ని వచ్చినాయి, ఇన్సిడెంట్ అవుతున్నాయి 2 వచ్చాయి అండ్ అవుట్ బయటికి వెళ్తుంది. ఓకేనా? సో ఇది కనుక మనకి అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అనుకోండి, సో మొత్తం ఎన్ని వస్తాయి దీనికి 1 2 3 వస్తాయి. దట్ ఈస్ ద నథింగ్ బట్ ద డిగ్రీ. కాబట్టి అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అయితే number of edges connected to a node is called the degree of that node. The degree of node is the number of edges incident on it. సో ఇక్కడ డైరెక్షన్స్ లేకపోతే 3 వస్తున్నాయి కాబట్టి దీని డిగ్రీ 3 అవుతుంది. అండ్ దీనికి కూడా డైరెక్ట్ ఈ మొత్తానికి డైరెక్టెడ్ కాకపోతే దీనికి కూడా 2 వస్తున్నాయి కాబట్టి దీని డిగ్రీ 2 అవుతుంది. అండ్ దీనికి 3 వస్తున్నాయి కాబట్టి దీని డిగ్రీ 3 అవుతుంది. అండ్ దీనికి వచ్చేటప్పటికి 2 అవుతుంది. అండ్ దీనికి వచ్చేటప్పటికి కూడా 2 అవుతుంది. సో ఇఫ్ ఇట్ ఈజ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అయితే, సో డైరెక్టెడ్ గ్రాఫ్ అనుకోండి మళ్ళీ మనం ఇన్ డిగ్రీ అవుట్ డిగ్రీ ఇవన్నీ కూడా మనం లెక్కేస్తాం. సో ఓకే, సో కాబట్టి ఇన్ ద అబవ్ గ్రాఫ్ డిగ్రీ ఆఫ్ వర్టెక్స్ v1 పైన దాన్ని చూపించి పైది అన్డైరెక్టెడ్ అయితే కనుక పై దాన్ని చూసి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ రాసాం. ఇప్పుడు మీరు చెప్పండి ఎగ్జాంపుల్స్ ఏంటి? సో v1 కి ఎంత, v1 కి ఎంత డిగ్రీ? v2 కి ఎంత? ఎంత v2 కి? v3 కి ఎంత? v3 కి ఎంతమ్మా? v4 కి ఎంత? సో v1 కి వచ్చేటప్పటికి 1, v2 కి వచ్చేటప్పటికి 3 ఇన్సిడెంట్ అవుతున్నాయి కాబట్టి 3 వస్తున్నాయి. అండ్ v3 కి వచ్చేటప్పటికి 2 పాత్రలు వచ్చాయి కాబట్టి v2 అని చెప్తున్నా. v4 కి కూడా 2 ఉన్నాయి కాబట్టి 2 అని చెప్తున్నా. సో దిస్ ఈస్ ద నథింగ్ బట్ ద క్యాలిక్యులేటింగ్ ద డిగ్రీ. ఇది అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అయితే మనం డైరెక్ట్ గా డిగ్రీని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఒకవేళ డైరెక్టెడ్ గ్రాఫ్ అనుకోండి, సో అప్పుడు మనం ఇన్ డిగ్రీని అవుట్ డిగ్రీని రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇన్ డిగ్రీ ఆఫ్ ద నోడ్ అనేటప్పటికి నంబర్ ఆఫ్ ఎడ్జెస్ కనెక్టింగ్ టు దట్ నోడ్ అంటే ఇన్ అదర్ వర్డ్స్ లో ఎడ్జెస్ ఇన్సిడెంట్ టు ఇట్ ఈజ్ కాల్డ్ ద ఇన్ డిగ్రీ అంటాం. సో ఇక్కడ అబవ్ గ్రాఫ్ లో తీసుకున్నట్లయితే వర్టిసెస్ v1 v3 గనక తీసుకున్నట్లయితే ఇదిగో v1 కి ఇన్సైడ్ కి ఎన్ని వచ్చినాయి? v1 కి 2 వచ్చినాయి, v3 కి కూడా 2 వచ్చినాయి కాబట్టి v1 కి v3 కి 2 అని రాశారు. అండ్ నెక్స్ట్ v2 v5 కి తీసుకున్నట్లయితే దీనికి 1 అండ్ v5 కూడా 1. అవునా? దీనికి v3 కి 1 అండ్ v5 కి 1, అలాగే v2 కూడా 1. కాబట్టి v2 v3 అండ్ v5 కి ఒక్కొక్క డిగ్రీగా మనం తీసుకున్నాం. అండ్ v4 కి వచ్చేటప్పటికి ఇన్ డిగ్రీ అసలు ఏం లేవు, దీనికి చూడండి 0, దీనికి ఏమొచ్చి కలవలేదు. బట్ దీని నుంచి మాత్రం 3 వెళ్ళినాయి. సో దీని అవుట్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్తాం, ఇన్ డిగ్రీ మాత్రం 0 అని చెప్తాం అన్నమాట. ఓకే, ఓకేనా? ఇలా ఇన్ డిగ్రీ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో కాబట్టి v1 కి 2 అండ్ v2 కి 1, v3 కి 1 అండ్ v4 కి 0 అండ్ v5 కి వచ్చేటప్పటికి 1. ఓకే, దిస్ ఈస్ ద ఇన్ డిగ్రీ.
అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అవుట్ డిగ్రీ. అవుట్ డిగ్రీ అంటే ఏంటి? ద అవుట్ డిగ్రీ ఆఫ్ నోడ్స్ ఈస్ ద నంబర్ ఆఫ్ ఎడ్జెస్ గోయింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ద దట్ నోడ్, ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ గోయింగ్ అవుట్ అని, గోయింగ్ అవుట్ అని. సో కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందో చూడండి, బయటకి ఎన్ని వెళ్ళిపోతున్నాయి, వి నుంచి ఎన్ని బయటకు వెళ్ళిపోతుంది, 1 వెళ్ళిపోతుంది. కాబట్టి 1 ఇది అవుట్ డిగ్రీ. అండ్ V2కి 1 బయటకు వెళ్తుంది, కాబట్టి V2 కూడా 1 అవుట్ డిగ్రీ. అండ్ V3కి 0, అసలు ఏమీ బయటకు వెళ్ళట్లేదు V3 నుంచి, కాబట్టి 0. అండ్ V4 నుంచి మొత్తం అన్ని బయటకు వెళ్ళిపోతున్నాయి, కాబట్టి 3. V4కి 3 బయటకు వెళ్తున్నాయి, కాబట్టి అవుట్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 3. అండ్ V5కి 1 వెళ్తుంది, కాబట్టి V5కి ఈజ్ ఈక్వల్ టు 1. సో కాబట్టి ఇన్ అవుట్ డిగ్రీ ఆఫ్ ద దాని అవుట్ డిగ్రీ ఆఫ్ ద అబవ్ గ్రాఫ్ విల్ బి రిటర్న్ లైక్ దట్. ఓకేనా? అండ్ ఇకపోతే ఎడిటీస్ ఆఫ్ గ్రాఫ్. ఎడిటీస్ ఆఫ్ గ్రాఫ్ అంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ ఆఫ్ ద గ్రాఫ్. ఏమని చెప్తాము? స్ట్రక్చర్ గ్రాఫ్ అనేది నథింగ్ బట్ నాన్ empty set of vertices and a set of undirected edges where each edge is a pair of vertices. And functions emo for all graph ki v1 v2 v3 అనే vertices ని గనక తీసుకున్నట్లయితే సో ఏం చేస్తాం, మనము క్రియేట్ చేస్తాము, గ్రాఫ్ ని ముందు క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేస్తే ఏం చేస్తుంది, ఇట్ రిటర్న్స్ అన్ ఎంప్టీ గ్రాఫ్. సో ఎప్పుడైతే మనము క్రియేట్ చేస్తామో, క్రియేట్ చేసి ఇనిషియలైజ్ చేసుకుని అండ్ ఇట్ రిటర్న్స్ ద ఎంప్టీ గ్రాఫ్. అండ్ నెక్స్ట్ లో వచ్చేటప్పటికి నెక్స్ట్ ఎడిట్ ఏంటి, ఇన్సర్ట్ వర్టెక్స్. సో రిటర్న్ ఏ గ్రాఫ్ విత్ వి ఇన్సర్టెడ్, వి హ్యాస్ నో ఎడ్జ్. సో వి గ్రాఫ్ ని రిటర్న్ చేస్తుంది అండ్ వి హ్యాస్ నో ఎడ్జ్. సో ముందు ఇన్సర్ట్ వర్టెక్స్, ఆ తర్వాత ఇన్సర్ట్ ఎడ్జ్. సో V1కి V2కి మధ్యలో మనం ఎడ్జ్ని ఇన్సర్ట్ చేసుకోవాలి గ్రాఫ్లో. సో రిటర్న్ ఏ గ్రాఫ్ విత్ ఏ న్యూ ఎడ్జ్ బిట్వీన్ V1 అండ్ V2. V1కి అండ్ V2కి మధ్యలో ఒక ఎడ్జ్ని క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ గ్రాఫ్ డిలీట్ వర్టెక్స్. సో ఇందులో వర్టెక్స్ ని డిలీట్ చేయాలి. రిటర్న్ ఏ గ్రాఫ్ ఇన్ విచ్ V అండ్ ఆల్ ఎడ్జెస్ ఇన్స్టెంట్ టు ఇట్ ఆల్ రిమూవ్డ్. సో ఇక్కడ మనం ఎప్పుడైతే డిలీట్ వర్టెక్స్ ఇస్తామో ఆ వర్టెక్స్ కి వచ్చే ఎడ్జెస్ కూడా ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోవాలన్నమాట. ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రిమూవ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద డిలీట్ వర్టెక్స్. అండ్ నెక్స్ట్ డిలీట్ ఎడ్జ్ రిటర్న్స్ ఏ గ్రాఫ్ ఇన్ విచ్ ద ఎడ్జ్ ఈజ్ రిమూవ్డ్. సో ఎప్పుడైతే మనము V1 V2కి మనం ఇచ్చి ఎడ్జ్ని డిలీట్ చేయమంటున్నామో గ్రాఫ్ డిలీట్ ఎడ్జెస్, దట్ ఈస్ రిటర్న్ ఏ గ్రాఫ్ ఇన్ విచ్ ద ఎడ్జెస్ V1 V2 ఈజ్ రిమూవ్డ్. సో నెక్స్ట్ ఇంకొక ఎడిటీ ఆఫ్ గ్రాఫ్ ఏంటి అంటే బూలియన్ ఈజ్ ఎంప్టీ గ్రాఫ్. అంటే ఇఫ్ గ్రాఫ్ ఈజ్ ఎంప్టీ అయితే ఇట్ రిటర్న్స్ ద ట్రూ, ఎల్స్ అయితే ఇట్ రిటర్న్స్ ద ఫాల్స్. ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ ద ఎడిటీస్ ఆఫ్ ద గ్రాఫ్. సో గ్రాఫ్ని క్రియేట్ చేసుకోవడం, వర్టెక్స్ని ఇన్సర్ట్ చేసుకోవటం, ఎడ్జ్ని ఇన్సర్ట్ చేసుకోవటం, డిలీట్ చేయటం వర్టెక్స్ని, అలాగే ఎడ్జ్ని డిలీట్ చేసుకోవడం, అండ్ ఈజ్ ఎంప్టీ ఆ గ్రాఫ్ని ఎంప్టీ కండిషన్ చెక్ చేసుకోవటం, అండ్ నెక్స్ట్ ఎడ్జసెంట్ లిస్ట్ ఆఫ్ ఎడ్జసెంట్ గ్రాఫ్ యొక్క అంటే ఒక వర్టెక్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆల్ వర్టిసెస్ని ఎడ్జసెంట్ వర్టిసెస్ని లిస్ట్ చేయటము అనేది అనదర్ ఎడిటీ. అప్పుడు ఏమవుతుంది, ఇట్ రిటర్న్ ఏ లిస్ట్ ఆఫ్ ఆల్ వర్టిసెస్ దట్ ఆర్ ఎడ్జసెంట్ టు వి రిటర్న్ చేస్తుంది. ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ ద ఎడిటీస్ ఫర్ ద గ్రాఫ్. ఓకే, సో అయితే మరి ఈ ఎడిటీస్ మనం రాసి ఈ గ్రాఫ్ని క్రియేట్ చేసి వర్టెక్స్ని ఇన్సర్ట్ చేసి అండ్ ఎడ్జెస్ని ఇన్సర్ట్ చేసి ఈ డిలీట్ వర్టెక్స్ అండ్ డిలీట్ ఎడ్జ్ ఈజ్ ఎంప్టీ కండిషను అండ్ ఎడ్జసెంట్ లిస్ట్ ఆఫ్ ద వర్టెక్స్ అంటే ఒక వర్టెక్స్కి ఎడ్జసెంట్ లిస్ట్ ఏంటి అనేది ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ముందు మనము గ్రాఫ్ రిప్రజెంటేషన్ నేర్చుకోవాలి. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ వన్ అనమాట. గ్రాఫ్ డెఫినిషన్ అండ్
ఇట్స్ రిప్రజెంటేషన్. ఈ టర్మినాలజీ ఎందుకు అని అంటే మనం రేపు పొద్దున గ్రాఫ్లో ఆపరేషన్స్ చేయాలి అంటే ఈ టర్మినాలజీ అంతా కావాలి కాబట్టి ఇవంతా ఇప్పటి వరకు నేర్చుకున్నాం మనం. అయితే మీకు ఇందులో చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటి అని అంటే గ్రాఫ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము. గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ని రిప్రజెంట్ చేయడానికి మనకి ఇక్కడ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్, అడ్జసెన్సీ లిస్ట్ అండ్ అడ్జసెన్సీ మల్టీ లిస్ట్ అనేవి మెథడ్స్లో అంటే ఆ ఫామ్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. సో అందులో ఫస్ట్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ గురించి చూద్దాం. సో ఈ రిప్రజెంటేషన్లో గ్రాఫ్ కెన్ బి రిప్రజెంటెడ్ యూజింగ్ ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ సైజ్ టోటల్ నంబర్ ఆఫ్ వర్టిసెస్ బై టోటల్ నంబర్ ఆఫ్ వర్టిసెస్. సో అంటే దిస్ వన్ ఇక్కడ ఇది ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే వర్టిసెస్ ఏంటి ABCDE కదా. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ రోస్ గాను కాలమ్స్ గాను మనం తీసుకుంటున్నాం. సో ఎప్పుడైతే ఈ క్రాస్ సెక్షన్ ఆఫ్ వీటిని చూసి మనకి ఎడ్జ్ ఉంటే 0 అని ఎడ్జ్ ఉంటే 1 అని పెట్టుకుంటాం, ఎడ్జ్ లేకపోతే 0 అని పెడతాం. సో కాబట్టి ఇక్కడ చూడండి అంటే మ్యాట్రిక్స్ లాగా చూస్తున్నాం అంటే సైజ్ ఇంటూ సైజ్ అంటే సపోజ్ 4 వర్టిసెస్ అయితే 4 × 4 మ్యాట్రిక్స్ వస్తుంది, 5 వర్టిసెస్ అయితే 5 × 5 మ్యాట్రిక్స్ మనకి వస్తుంది. ఇన్ దిస్ మ్యాట్రిక్స్ లో రోస్ కాలమ్స్ బోత్ కూడా వర్టిసెస్ తోనే రిప్రజెంట్ చేసాము. అండ్ మ్యాట్రిక్స్ ఇస్ ఫిల్డ్ విత్ ఐదర్ 1 or 0. 1 ఎప్పుడు వస్తుంది ఈ రెండిటికి మధ్య ఏకి మధ్యలో ఏకి మధ్యలో మనకి ఎడ్జ్ లేదు కాబట్టి 0 వస్తుంది, ఏకి బికి మధ్యలో ఎడ్జ్ ఉంది కాబట్టి 1 వస్తుంది. లైక్ దట్ వీ విల్ ఫిల్ ద జీరోస్ ఆర్ వన్స్ విచ్ అంటే 1 రిప్రజెంట్స్ దెర్ ఈజ్ ఎడ్జ్ ఫ్రమ్ దట్ 2 వర్టిసెస్. రోకి కాలమ్ ని రిప్రజెంట్ చేసే వర్టిసెస్ మధ్యలో దట్ ఎడ్జ్ ఇస్ దేర్ అని మనం రిప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు 1ని రిప్రజెంట్ చేస్తాం, ఎల్స్ అయితే 0ని రిప్రజెంట్ చేస్తాం. ఓకే కాబట్టి అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అనేటప్పటికి లెట్ G is equal to V, E with no vertices. So the adjacency matrix of G is a 2-dimensional and then ఒకవేళ అది n అయితే n × n. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి మనం ఏమని చెప్తున్నాం ఇక్కడ ABCDE ఉన్నాయి కాబట్టి ABCDE ఇటు పెట్టాము అండ్ ABCDE ఇటు పెట్టాము. అండ్ మ్యాట్రిక్స్ ఎలా ఫిల్ చేస్తున్నాము జీరోస్తో కానీ వన్స్తో కానీ ఫిల్ చేయాలి. ఏకి మనకి ఎడ్జ్ లేదు కాబట్టి 0, ఏకి బికి ఎడ్జ్ ఉంది కాబట్టి 1 అండ్ ఏకి సికి ఎడ్జ్ లేదు కాబట్టి ఏకి సికి ఎడ్జ్ ఉంది కాబట్టి 1 అండ్ ఏకి డికి కూడా ఎడ్జ్ ఉంది కాబట్టి 1 అండ్ ఏకి ఈకి డైరెక్ట్గా ఎడ్జ్ లేదు కాబట్టి 0. సో ఇక్కడ అయిపోయింది ఇది. అండ్ నెక్స్ట్ బికి చూద్దాం. ఏకి మధ్యలో ఎడ్జ్ ఉంది కాబట్టి 1, ఇది అన్డైరెక్టెడ్ కాబట్టి డైరెక్టెడ్ అయితే మళ్ళీ ఏ డైరెక్షన్లో ఉందో దాన్నే రిప్రజెంట్ చేస్తాం. ఇది అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కాబట్టి బికి ఏకి కూడా మనకి ఇక్కడ 1 ఇచ్చేస్తాం. అండ్ బికి సికి లేదు, బికి లేదు, బికి ఉంటే ఇట్లా ఉంటుంది కాబట్టి అది కూడా లేదు కాబట్టి అక్కడ 0 ఇచ్చాం. అండ్ బికి సికి కూడా లేదు కాబట్టి 0 ఇచ్చాం, బికి డికి ఉంది కాబట్టి 1 ఇచ్చాం. సో బి డికి 1 ఇచ్చాం, బికి ఈకి కూడా ఉంది కాబట్టి ఇక్కడ 1 ఇచ్చాం. అలాగే సికి వచ్చేటప్పటికి C to A ఉంది సో 1 అండ్ C to B లేదు 0 అండ్ C to D ఉంది అండ్ C to E లేదు. ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి D to D చూడండి దాని నుంచి దానికే ఉంది కాబట్టి D to D 1 ఇచ్చాం. సో D to A, సో D to D దిస్ వన్ is ఇక్కడ. సో D to A ముందు D to A అండ్ D to B అండ్ D to C అండ్ D to E. సో కాబట్టి D to A ఉంది అండ్ D to B ఉంది, D to C ఉంది అండ్ D to D కూడా ఉంది అండ్ D to E ఉంది కాబట్టి అన్నీ కూడా 1 వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ ఈతో ఏముంది E to A లేదు, E to B ఉంది అండ్ E to C లేదు అండ్ E to D ఉంది అండ్ E to E లేదు. సో దిస్ ఈస్ ద adjacency matrix representation of the graph.
సో మీరు ఒక 2-3 గ్రాఫ్లని మీ సొంత గ్రాఫ్లని ఏదో ఒకటి గీసుకుని దానికి అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అని అంటే మీరు దానిలో ఉన్న నోడ్స్ దానిలో ఉన్న ఎడ్జెస్ని బేస్ చేసుకుని నోడ్స్ పైన కాలమ్స్గా అండ్ సైడ్ నోడ్స్ రోస్గా రిప్రజెంట్ చేసి ఎడ్జ్ ఉంటే మీరు 1 అని రాయండి, ఎడ్జ్ లేకపోతే 0 అని రాయండి. ఎనీ డౌట్ ఇన్ దిస్? అడ్జసెంట్ మ్యాట్రిక్స్ ని ప్రిపేర్ చేయడం వచ్చిందా? గ్రాఫ్ ని యూజ్ చేసుకుని, గ్రాఫ్ డయాగ్రామ్ ని యూజ్ చేసుకుని. ఎనీ డౌట్ ఇన్ దిస్? ఏమ్మా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, సో అది అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కాబట్టి మనం అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కి సేమ్ గ్రాఫే తీసుకున్నాం, బట్ అండ్ దట్ ఈస్ ద అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అండ్ దిస్ వన్ ఈస్ ద డైరెక్టెడ్ గ్రాఫ్. డైరెక్టెడ్ గ్రాఫ్ కి అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కి ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి వాల్యూస్ లో. సో ఫర్ ఎగ్జాంపుల్ డి తీసుకున్నాం, ఇక్కడ డిలో అన్ని 1లు వచ్చాయి అన్డైరెక్టెడ్ గ్రాఫ్ లో. సో ఇక్కడ డైరెక్టెడ్ గ్రాఫ్ లో కనుక తీసుకున్నట్లయితే అన్ని 1లు రాలేదు చూడండి, ఎందుకని ఆ డైరెక్షన్ లో లేదు కాబట్టి మనం చూపించలేదు. సో ఇప్పుడు దీన్ని డైరెక్టెడ్ గ్రాఫ్ గా తీసుకున్నట్లయితే డైరెక్షన్ ఎటు ఉందో అటు మాత్రమే ఎడ్జ్ ని రిప్రజెంట్ చేస్తాము అండ్ సెకండ్ సైడ్ మనం చెయ్యము. కాబట్టి ఇక్కడ కూడా రిప్రజెంటేషన్ అయితే సేమే, ABCDE ABCDE అటు రో వైజ్ కాలం వైజ్ వర్టిసెస్ ని మనం రిప్రజెంట్ చేస్తాం. A to A లేదు, A to B ఉంది. సో డైరెక్షన్ ఏంటి? A to B ఉంది కాబట్టి A to B ఉంది. A to C ఉంది, సో ఇక్కడ కూడా A to C ఉంది కాబట్టి A to C కూడా ఉంది. A to D ఉందా? లేదు. ఎటు ఉంది? D to A ఉంది కానీ A to D లేదు కాబట్టి A to D వచ్చేటప్పటికి 0 పెట్టేసాం అండ్ A to E కూడా 0 పెట్టేసాం. సో అక్కడ దానికి దీనికి తేడా వస్తుంది అన్నమాట. సో డైరెక్టెడ్ గ్రాఫ్ లో మనం డైరెక్షన్ ఎటు ఉందో చూసుకుని ఆ ఉన్న వైపునే మనం రాస్తాం. అండ్ నెక్స్ట్ బికి చూడండి. సో బిలో బి నుంచి ఏకి ఉందా? లేదు కాబట్టి 0. బి నుంచి సికి ఉందా? లేదు. బి టు బి ఉందా? లేదు, 0. బి టు సి ఉందా? లేదు, 0. అండ్ బి టు డి ఉందా? ఉంది. సో అదే డైరెక్షన్ లో ఉంది కాబట్టి 1. బి టు ఈ ఉందా? ఉంది, డైరెక్షన్ లోనే ఉంది కాబట్టి ఈ 2 1s వచ్చాయి. అలాగే సి నుంచి ఏకి 0 లేదు, ఏ నుంచి సికి ఉంది కానీ సి నుంచి ఏకి లేదు కాబట్టి 0. అండ్ సి నుండి బికి ఉందా? లేదు కాబట్టి 0. అండ్ సి నుంచి డికి ఉందా? సి నుంచి సికి ఉందా? లేదు. సి టు సి లేదు. అండ్ సి నుంచి డికి ఉందా? ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకేముండాలి? సి నుంచి ఈకి, సో 0. లైక్ దట్ డి చూస్తున్నాం. డిలోకి వచ్చేటప్పటికి డి నుంచి డికి ఉంది, సో కాబట్టి డి నుంచి డికి మనము ఇక్కడ ఓకే చేసుకుంటాం. సో కాబట్టి ఫస్ట్ మనం చూసేది ఏంటి? డి టు ఏ ఉందా లేదా అని చూస్తున్నాం. సో ఆ డైరెక్షన్ లోనే ఉంది కాబట్టి డి టు ఏ ఉంది కాబట్టి 1 అని రాస్తున్నాం ఇక్కడ. అంటే డి టు బి లేదు కాబట్టి రివర్స్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి 0 పెట్టేసుకుంటున్నాం. అండ్ సికి కూడా అంతే, అది కూడా రివర్స్ డైరెక్షన్ లోనే ఉంది కాబట్టి 0 పెట్టేస్తున్నాం. అండ్ నెక్స్ట్ డి టు డి ఉంది కాబట్టి ఇక్కడ 1 ఇస్తున్నాం. అండ్ డి టు ఈ ఉంది కాబట్టి 1 ఇస్తున్నాం. అండ్ రిమైనింగ్ ఈ నుంచి అసలు దేనికి వెళ్ళలేదు కాబట్టి ఈ అన్ని కూడా 0s చూపిస్తున్నాం. ఓకే, సో అంటే డైరెక్షనల్ కి అన్డైరెక్షనల్ కి సేమ్ డయాగ్రామ్ అయినా కూడా దాని డైరెక్షన్ ని బట్టి మనకి మ్యాట్రిక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఏ డైరెక్షన్ అన్డైరెక్షనల్ లో అయితేనేమో మనము 2 రిప్రజెంట్ చేసి రెండిటికి కనెక్షన్ పాత్ ఉన్నట్టు చూపించి మనము 1s పెట్టేస్తాం. కానీ డైరెక్షనల్ లో మాత్రం ఏ డైరెక్షన్ లో అయితే ఉందో ఆ డైరెక్షన్ లో మాత్రమే మనము 1 పెడతాం. అండ్ నెక్స్ట్ ఇంకొక దాని రివర్స్ లో ఉన్నప్పుడు మనము ఆ కండిషన్ ని
జీరోనే చూపిస్తాం తప్ప డైరెక్షన్ లేకపోతే, డైరెక్షనల్ యారో కనుక అటు పర్ఫెక్ట్గా లేకపోతే మనం దానికి కనెక్షన్ చూపించమన్నమాట. కాబట్టి ఎడ్జసెన్సీ మ్యాట్రిక్ రిప్రజెంటేషన్లో, గ్రాఫ్ రిప్రజెంటేషన్లో మనము డైరెక్టెడ్ గ్రాఫ్కి సేమ్ గ్రాఫ్ తీసుకున్నప్పటికీ కూడా డైరెక్షన్ దేనికి ఒక వస్తుంది, డైరెక్షన్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్కి ఒక టైప్ ఆఫ్ ఎడ్జసెన్సీ మ్యాట్రిక్స్ వస్తుంది, అంటే డైరెక్టెడ్ గ్రాఫ్కి ఒక టైప్ ఆఫ్ ఎడ్జసెన్సీ మ్యాట్రిక్స్ వస్తుంది, డిపెండింగ్ అపాన్ ద ఆరోస్ విచ్ రిప్రజెంట్స్ or which direction they are represented. Depends upon the which direction they are represented. Okay, so this is nothing but the ఏమని చెప్పొచ్చు దీన్ని, ఎడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అంటే గ్రాఫ్ ని మ్యాట్రిక్స్ లో రిప్రజెంట్ చేయటము అనేది మనము నేర్చుకుంటున్నాం. అందులో ఫస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద ఎడ్జసెన్సీ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ని మనం ఎలా చేస్తాము అనేది మనం ఇప్పుడు నేర్చుకున్నాం. సో కాబట్టి ఇది చాలా స్పష్టంగా, అంటే ఇప్పుడు దీన్ని బట్టే మనము ఎలా రిప్రజెంట్ చేస్తాము మనము, అంటే స్ట్రక్చర్లో డేటా స్ట్రక్చర్గా దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అనేది దీన్ని బట్టే మనకి ఇప్పుడు అర్థం అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి గ్రాఫ్గా అడ్జసెన్సీ మ్యాట్రిక్స్గా ఎలా రిప్రజెంట్ చేస్తాము అనేది ఇందులో మనం నేర్చుకుంటున్నాం అనమాట. ఎనీ డౌట్స్ ఇన్ దిస్? డైరెక్టెడ్ గ్రాఫ్లో కానీ అన్డైరెక్టెడ్ గ్రాఫ్లు కానీ వాల్యూస్ గ్రాస్ప్ చేసుకోవడంలో ఏమైనా ప్రాబ్లం ఉందా? ఓకే, నెక్స్ట్ ఏం డౌట్స్ లేవమ్మా? నెక్స్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద ఎడ్జసెన్సీ లిస్ట్. సో ఎడ్జసెన్సీ లిస్ట్ అంటే ఏంటి? In this representation, every vertex of a graph contains list of its adjacent vertices. And the end rows of the adjacency matrix are represented as n chains. Their nodes in chain 1 represent the vertices that are adjacent to vertex I. It can be represented in two forms. In one form enti anante array is stored to n vertices and chains used to store its adjacencies. సరే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద గ్రాఫ్ అని అనుకున్నాం అంటే 0 వర్టెక్స్ ని కనుక తీసుకుంటున్నట్లయితే దాని అడ్జసెంట్ ఏంటి? 1, 2 and 3. సో అంటే ఇక్కడ జస్ట్ లైక్ ఏ లింక్ లిస్ట్ లాగా మనం రిప్రజెంట్ చేస్తాం. ఎట్లాగా? దిస్ ఈస్ ద 0 నుంచి 1కి పాయింట్ అవుట్ చేస్తుంది. అండ్ తర్వాత ఈ లిస్టులన్నీ కూడా అంటే దీనికి అడ్జసెంట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ లిస్ట్ రూపంలో చూపిస్తున్నాం. కాబట్టి ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఇట్స్ అడ్జసెంట్ వర్టిసెస్ అన్నీ కూడా ఒక చైన్ లాగా ఉంటాయి అన్నమాట. అంటే ఎవ్రీ వర్టెక్స్ ఆఫ్ గ్రాఫ్ కంటైన్స్ లిస్ట్ ఆఫ్ అడ్జసెంట్ వర్టిసెస్. సో కాబట్టి ఇది 0 ఇట్ అడ్జసెంట్ 1 and 2 and 3. And 0 ki adjacent 0 and 2 and 3. And 2 ki adjacent is the 0 and 1 and 3. Like that. So 0 ki adjacent list enti and 1 ki adjacent list enti and 2 ki adjacent list enti and 3 ki adjacent list enti anedi manamu ila array యూజ్ చేసుకుని దానిలో n వర్టిసెస్ ని అండ్ చైర్స్ ని రిప్రజెంట్ చేస్తూ చూపిస్తాం అన్నమాట. ఇక అనదర్ రిప్రజెంటేషన్ లో చూడండి 0 కి సో 1 అండ్ 1 ఈ 1 వస్తుంది. ఈ 1 కి 0 and 2, ఈ 1 కి 0 and 2 and 2 కి లైక్ దట్ అట్లా. So that we can access the adjacency list for any vertex 0 of n times, order of n times anamata. And adjacent list of I is a pointer to the first node in the adjacency list for vertex I. Okay, so ఇకపోతే అనదర్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే డైరెక్ట్ గ్రాఫ్ రిప్రజెంటేషన్ లో ఇంప్లిమెంట్ చేసుకుని దాన్ని లింక్డ్ లిస్ట్ గా చేస్తే కనుక
మనము ఇదిగో ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో గ్రాఫ్ రిప్రజెంటేషన్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. సో చూడండి, అక్కడ ఏ నోడ్ తీసుకున్నట్లయితే ఏ కనెక్టెడ్ టు బి అండ్ బి కనెక్టెడ్ టు, ఎందుకని అడ్జసెంట్స్ ఏంటి అది బి అండ్ సి కాబట్టి బి టు సి. సో ఏకి అడ్జసెంట్ నోడ్స్ ఇది బి అండ్ సి, అండ్ బికి అడ్జసెంట్ నోడ్స్ ఏంటి డి అండ్ ఈ. ఓకే, అండ్ సికి అడ్జసెంట్ నోడ్స్ ఏంటి ఒక డిని, అండ్ డికి అడ్జసెంట్ నోడ్స్ ఏంటి ఏకి వెళ్ళింది అండ్ ఈకి వెళ్ళింది, అండ్ అట్ ద సేమ్ టైం డి నుంచి డికే వచ్చింది కాబట్టి ఏడిఈ ఆర్ ద అడ్జసెంట్ నోడ్స్ గా రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఈకి వచ్చేటప్పటికి ఈ పాపం ఎవరికి లింకప్ అవ్వలేదు. సో కాబట్టి ఈ ఒక్కటే దానికి నల్ పాయింటర్, ఇంకేం లేదు. దిస్ రిప్రజెంటేషన్ కెన్ ఆల్సో బి రిప్రజెంటెడ్ యూజింగ్ యారో. యారేలో కూడా దాన్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? సో చూడండి, సో ఏ నుంచి ఏ బి బి సి. సో ఎక్కడ ఎవరెవరికి కనెక్షన్స్ ఉన్నాయి? సో ఏకి ఉంది, ఏకి బి అండ్ సి. సో కాబట్టి దిస్ ఈస్ ద రిఫరెన్స్డ్ యారే అండ్ ఇది కనెక్ట్ అయ్యే వర్టికల్ యారేస్. సో ఏ బి సి చూపిస్తున్నాను, బి సి చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ బికి వచ్చేటప్పటికి డి అండ్ ఈ. సో బి తీసుకుంటే డి అండ్ ఈ, అండ్ సి తీసుకున్నట్లయితే డి, అండ్ డి తీసుకున్నట్లయితే డిలో ఏకి వెళ్ళింది, మళ్ళీ డికి వచ్చింది అండ్ ఈకి వచ్చింది కాబట్టి ఏడిఈ. ఓకే, దట్ ఈస్ ద నథింగ్ బట్ ద అడ్జసెంట్ ఆరేగా మనం ఆరే ఇంప్లిమెంటేషన్ యూజింగ్ ఆరేగా మనం దాన్ని అలా చూపిస్తాం. ఓకే, సీక్వెన్షియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అడ్జసెన్సీ లిస్ట్ తీసుకున్నట్లయితే సో ఆ సీక్వెన్షియల్ రిప్రజెంటేషన్ కూడా అదిగో అలా చూపిస్తాం. జస్ట్ 0 1 2 3 4 5 6 7 8 9 సో ఆన్ ఇట్లా తీసుకుని వెళ్తూ మనము దట్ వాల్యూస్ని సీక్వెన్షియల్గా అది ఏ పొజిషన్లో ఉందో రిప్రజెంట్ చేస్తూ సీక్వెన్షియల్గా చూపిస్తాం. సో ఇక్కడ చూడండి, సో దిస్ ఈస్ ద గ్రాఫ్ 0 1 2 3 4 5 6 7. Okay, so sequential representation of adjacency list. Okay, so కాబట్టి సీక్వెన్షియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అడ్జసెన్సీ లిస్ట్ని కూడా తీసుకున్నట్లయితే మనకి అంటే ఇప్పుడు ఇక్కడ ఏమని చూపిస్తాము, ఎట్లా చూపిస్తాము? సో దానికి ఏవైతే కనెక్ట్ అవుతున్నాయి, ఎక్కడైతే ఏమి రిప్రజెంటేషన్స్ ఉన్నాయి, ఏది లిస్ట్ చూపిస్తుంది అనేది మన సీక్వెన్షియల్ రిప్రజెంటేషన్లో ఎక్కడ చూపిస్తాం. సో 0కి ఏం కనెక్ట్ అవుతున్నాయి? అడ్జసెంట్ ఏమి ఉన్నాయి 0కి? 2 and 1. 2 and 1. 2లో ఏముంది? ఇక్కడ 0కి వచ్చేటప్పటికి 9. 9 అడ్రస్ ఏంటి చెప్పండి? ఇదిగో ఇక్కడ 9లో 2 ఉంది. అవునా? 9లో 2 ఉంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ 1కి ఏంటి? 11. 11లో ఏముంది? 3. సో 11 దేనికి లింకప్ అవుతుంది? 11లో ఏముంది ఇక్కడ? 11 అంటే రిప్రజెంట్ చేసేది ఏంటి? 1. ఈ 1 దేన్ని మళ్ళీ కనెక్ట్ చేస్తుంది? ఇక్కడ 11 తీసుకుంటే మళ్ళీ దేనికి కనెక్ట్ అవుతుంది? 3 కనెక్ట్ అవుతుంది. సో ఇలా చూసుకుంటూ వస్తే మీకు ఈ సీక్వెన్షియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అడ్జసెంట్స్ లిస్ట్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? సో 0 ఏం చూపిస్తుంది మనకి?
9కి లింకప్ అవుతుంది. 9లో ఏముంది 2 ఉంది కాబట్టి 0 2కి వస్తుంది. అండ్ 1 ఏం రిప్రజెంట్ చేస్తుంది 11 రిప్రజెంట్ చేస్తుంది. అండ్ 11లో ఏముంది మనకి 3 ఉంది కాబట్టి 1 ఈ 3ని కలుపుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇట్లా మనము ప్రతి ఒక్కటి వెరిఫై చేసుకుంటూ వస్తే 2కి 13లో ఏముంది 0 ఉంది కాబట్టి ఈ 2కి 0కి కనెక్షన్ ఉంది కాబట్టి అడ్జసెన్స్ తెలిసిపోతుంది కదా. 0 తీసుకుంటే 9లో ఉన్న 2ని అండ్ 0లో ఉన్న 1ని కలుపుతుంది అనేది మనకి ఇక్కడ రిప్రజెంటేషన్ తెలిసిపోతుంది. ఓకే, దట్ ఈస్ ద నథింగ్ బట్ ద సీక్వెన్షియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద adjacency లిస్ట్ గా మనం చెప్తాం. ఓకే, సో గ్రాఫ్స్ లో instead of chains, sequential representation in the integer array with size n+2 and e+1 ఇట్లా కూడా మనము array of I ని రిప్రజెంట్ చేస్తూ మనం చెప్పచ్చు. అంటే సో రివర్స్ ఇక్కడ అవాయిడ్ చేస్తూ అంటే అన్డైరెక్టెడ్ గ్రాఫ్ లో ఎడ్జెస్ లింక్డ్ ఎడ్జెస్ ఇవన్నీ కూడా 2e చైన్ నోడ్స్ వస్తాయి కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే 0 నుంచి తీసుకుని 1 నల్ అండ్ 1 to 0 అండ్ నల్ 2 to 1 నల్. సో ఇప్పుడు ఇక్కడ మామూలుగా అయితే 0 నుంచి 1కి అండ్ 1 నుంచి 2కి అండ్ నెక్స్ట్ మళ్ళీ 1 నుంచి 0కి ఇక్కడ డూప్లికేట్ అవుతుంది కదా. సో కాబట్టి ఇక్కడ డైరెక్షన్స్ బట్టి 0 నుంచి 1కి అండ్ 1 నుంచి 0కి అండ్ 2 నుంచి 1కి. ఓకే, సో లైక్ దట్ యాక్చువల్లీ 1 నుంచి 2కి రావాలి. 1 నుంచి 2కి రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇక్కడ డిటర్మిన్ ఇన్ డిగ్రీ ఆఫ్ ఎ వర్టెక్స్ ఇన్ ఏ ఫాస్ట్ వేలో మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ద నథింగ్ బట్ ద అనదర్ రిప్రజెంటేషన్ గా కూడా మన లిస్ట్ లో మనం స్పెసిఫై చేయొచ్చు. ఓకే, అండ్ ఇకపోతే adjacency multilist. Third type is the nothing but the adjacency multilist. In the adjacency multilist లోకి వచ్చేటప్పటికి రిప్రజెంటేషన్స్ లోకి వచ్చేటప్పటికి undirected graph లో each edge uv is represented by 2 entries in one list for u and other list for the v. సో కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి as well we see in some situations it is necessary to be able to determine that is a entry for a particular edge and mark the edge as having the being examination. అంటే ఇక్కడ వర్టెక్స్ 1 ఏంటి వర్టెక్స్ 2 ఏంటి మార్క్ చేసింది అండ్ దాని పాత్ ఏంటి దాని పాత్ 1 ఏంటి పాత్ 2 ఏంటి. సో ఇక చూడండి ఇక్కడ 0 నుంచి ఇక్కడ ఎడ్జెస్ 0 1 ఎడ్జ్ ఆఫ్ 0కి 1కి మధ్యలో ఎడ్జ్ ఉంది కాబట్టి సో 0 నుంచి 1 నుంచి n1. n represents the nodes and this one represents the edges. And next 1 నుంచి ఇక్కడికి అయిపోయింది కదా 2 నుంచి n2 నోడ్ 2. సో నోడ్ 2కి ఎడ్జెస్ 0 నుంచి 2కి ఎడ్జ్ ఉంటుంది. సో ఇలా కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు అన్నమాట. దిస్ ఈస్ ద నథింగ్ బట్ ద నథింగ్ బట్ ద ఫిగర్. ఇట్లా ఉన్నప్పుడు ఇక్కడ 0 1 2 3గా తీసుకున్నప్పుడు ఎడ్జెస్ దేనికి ఉన్నాయో చూడండి 0కి 1కి ఎడ్జ్ ఉంది. సో దిస్ ఈస్ ద నథింగ్ బట్ ద 0 1 ఎడ్జ్. సో ఏమేమి వర్టిసెస్ ఉన్నాయి 0 1. సో ఈ రెండు కూడా నోడ్స్ 0 1 నోడ్స్ అండ్ ఎడ్జెస్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఆ 1కి 0కి మధ్య ఎడ్జెస్ ఉన్నాయి. అండ్ సో పాత్ n2 అండ్ n4గా మనం స్పెసిఫై చేస్తున్నాం అన్నమాట.
సో ఇక్కడ 6 ఎడ్జెస్ ఉన్నాయి, అక్కడ మనం ఈ 6 ఎడ్జెస్ ని లైక్ దట్ ఇట్లా చూపిస్తున్నాం. సో ఇక్కడ ఈ సెకండ్ తీసుకున్నట్లయితే సెకండ్ నుంచి దేనికి ఉంది మనకి, సెకండ్ నుంచి దేనికి ఉంది చూడండి. సెకండ్ లో 0 నుంచి 2కు ఉంది, అంటే ఇంకా 2 నుంచి 3కు ఉంది. ఓకే, అండ్ 0 నుంచి 3కి కూడా ఉంది చూడండి, 0 నుంచి 3కి కూడా ఉంది. సో 1 నుంచి 2కు ఉంది అండ్ 1 నుంచి 3కి ఉంది. సో ఎవ్రీ ఎడ్జ్ ఇక్కడ మనం చూపిస్తాం. ఓకే, సో అట్లా ఇలా కూడా మనము అడ్జసెంట్ లిస్ట్ ని మనం రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనము 0 ఇక్కడ నోడ్ ని రిప్రజెంట్ చేస్తున్నాము, అంటే వర్టెక్స్ నోడ్ ని రిప్రజెంట్ చేస్తున్నాము. అండ్ నోడ్ నుంచి మనం విచ్ నోడ్స్ అండ్ విచ్ పాత్స్ అనేది స్పెసిఫై చేసి విచ్ ఎడ్జెస్ అనేది ఇక్కడ స్పెసిఫై చేస్తాం. ఓకే, సో దిస్ ఈస్ ద అనదర్ వే ఆఫ్ రిప్రజెంటింగ్ ద అడ్జసెన్సీ మల్టీలిస్ట్ ఫర్ ఏ గివెన్ గ్రాఫ్. కాబట్టి మ్యాట్రిక్స్ చేయడం నేర్చుకున్నాం, అండ్ లిస్టులు చేయడం నేర్చుకున్నాం, అండ్ అడ్జసెంట్ మల్టీ లిస్టులని చేయడం కూడా మనము ఇప్పుడు రిప్రజెంటేషన్ లో నేర్చుకున్నాం. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద దట్ ఈస్ నథింగ్ బట్ ద గ్రాఫ్ రిప్రజెంటేషన్ గా మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది. ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఎలా మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది, ఎలా లిస్ట్ ఫామ్ అవుతుంది, ఎలా మల్టీ లిస్ట్ ఫామ్ అవుతుంది అనేది మనకి పూర్తిగా అర్థం అవ్వాల్సిన వన్ ఆఫ్ ద. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇట్లా పూర్తిగా అర్థం అవుతుందో దెన్ ఓన్లీ వీ కెన్ రిప్రజెంట్ ఇట్ ఇన్ ఏ డేటా స్ట్రక్చర్ గా రిప్రజెంట్ చేసి దానిలోని ఎలిమెంట్స్ రీడ్ చేసుకోగలుగుతాము. పాత్ ఎక్కడుంది అండ్ ఎడ్జ్ ఎక్కడుంది, వర్టెక్స్ ఎక్కడుంది, ఈ రెండింటిని ఎలా మనము యాక్సెస్ చేయడం ఎలాగా, దాన్ని డిలీట్ చేయడం ఎలాగా, ఎడిట్ ఆపరేషన్స్ అన్ని కూడా ఇవన్నీ రీడ్ చేసుకుంటేనే మనకి తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలన్నమాట. గ్రాఫ్ రిప్రజెంటేషన్ ని మనము అర్థం చేసుకోవాలి. ఓకే, సో కెన్ యూ అండర్స్టాండ్ ఇట్?